నాగార్జున యాదవ్ వైసీపీలో అధికార ప్రతినిధిగా ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు ఏదో ఒక పదవి కూడా ఏదో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పదవి కూడా ఎలగబెట్టినట్టుగా ఉన్నాడు. కాకపోతే మాట్లాడే మాటలు కానివ్వండి, చేసే పనులు కానివ్వండి హుందాగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి సరే ఒకంత ఆవేశం కోపం ఉన్నప్పటికీ కూడా మాట అనేది ఎప్పుడూ తూలకూడదు. కొడాలి నాని, వల్లభనేని వంశీలను మించిన ఆ వ్యక్తిగా భవిష్యత్తులో పేరు తెచ్చుకుంటాడు. ఎందుకంటే నిన్న ఇష్టం వచ్చినట్టుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడాడు. ఒకటి ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గురించి, రెండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారి గురించి. ఏకంగా చంద్రబాబు గారిని అయితే చంపేస్తానని బెదిరించాడు. చంద్రబాబు గారిని మేము చంపేస్తామని బెదిరించాడు. లైవ్లో సాక్షి డిబేట్లో మాట్లాడుతూ అప్పట్లో ఏదో బయటపడ్డాడు కానీ, ఏది అలిపిరి బాంబు దాడి నుంచి బయటపడ్డాడు కానీ ఈసారి వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు, ఈసారి శాతీలు గల్లంతవుతాయి అని చెప్పి బహిరంగంగా బెదిరించే పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రకంగా బెదిరించాడు. మరొక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, డెలివరీ బాయ్, వాడు వీడు, వాడికి జీవో తెలియదు, వీడికి జీవో తెలియదు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి డెలివరీ బాయ్ గాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించాడు. పైగా డెలివరీ బాయ్ను కూడా అవమానించాడు దారుణంగా. వాడు వీడు అని రేవంత్ రెడ్డిని సంబోధించాడు. మరి ఏంటి ఇంత బలుపు? ఏం చూసుకుని ఇంత బలుపు? మొన్న వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని కుక్కను కొట్టినట్టు కొట్టారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కదా, మనకు తెలుసు కదా, చూసాం కదా. మరి అయినా బలుపు తగ్గలేదు. అంటే ఏ ధైర్యం చూసుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరిస్తాడు, ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడు వీడు వాడంతా ఏకముక్కతో సమానం అని చెప్పి మరొక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తాడు? ఏ ధైర్యం చూసుకుని? మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన పని లేదా? రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా కేసులు నమోదు చేసి కేసు వెనక కేసు పెట్టి ఒక 6 నెలల్లో ఏడాదో బయటికి రాకుండా లోపల పెడితే అప్పుడు వీళ్ళ బలుపు తగ్గుద్ది. ప్రజలు తరిమేసి చీకొట్టి 4 రోజులు కూడా అవలా, ఇంకా ఫలితాలు వచ్చింది 4 రోజులు అవుతుందా, గట్టిగా 4 రోజులు కూడా అవలా. అయినా కానీ వైసీపీ నాయకులు ఎంత బరి తెగించి మాట్లాడారు అంటే, అది సాక్షిలో మాట్లాడాడు కాబట్టి అవి మనం ప్లే చేయలేని పరిస్థితి. అదే వేరే ఛానల్లో అయితే ప్లే చేద్దాం. సాక్షిలో మాట్లాడాడు. స్విగ్గీ బాయ్ అంట, జొమాటో బాయ్ అంట, వాడంట వీడంట. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని వాడికి జీవో చదవటం తెలుసా, జీవో అంటే ఏంటో తెలుసా, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి బాధ అంటే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమో కేసుల మాఫీ కోసం ఆళ్ళకాళ్ళ మీద ఈళ్ళకాళ్ళ మీద పడితే వీళ్ళేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుకుంటున్నారు. అది మనోడికి నచ్చల. ఒక అధికార ప్రతినిధి ఎంతవరకు మాట్లాడాలా? నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడాలా, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి, తప్పులేదు. తెలంగాణ నుంచి ఇదిగో తెలుగుదేశంలో లేదా చంద్రబాబు నాయుడు వీటిని డిమాండ్ చేసి తీసుకోవాలి, ఇదిగో ఈ ప్రయోజనాలు ఉన్నాయి అడగాలి, అంతవరకు మాట్లాడు, తప్పులేదు. నువ్వు అసలు వీడి సబ్జెక్ట్ తెలీదు, ఒక ఫేక్ వెధవ. మళ్ళీ వీడిని వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం. వీడు గతంలో మీకు గుర్తుందో లేదో ఈనాడు పేపర్ నోటు పెట్టుకుని దాని మీద పెన్నుతో రాసేసుకుంటూ రోజు చేస్తే దాన్ని రోజుకో వీడియోలో ఇందులో వేసేవాళ్ళు అఫీషియల్లో, వైసీపీ అఫీషియల్ వేసుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి మాట్లాడి వచ్చేవాడు ఎవడో, వీడైతే గుడ్డిగా ఏదైనా చెప్పేస్తాడు. ఈ వాస్తవానికి నాగార్జున యాదవ్కి పాలిటిక్స్ కాదు కదా, ఏ సబ్జెక్టు తెలీదు, ఏ సబ్జెక్టు మీద అవగాహన లేదు. సడన్గా డిబేట్లో సాక్షి డిబేట్కి తప్ప వేరే డిబేట్లకి వెళ్ళడం. మళ్ళీ సాక్షి డిబేట్ అయితేనే వెళ్తాడు, లేదా సాక్షి అనుకూల మీడియా డిబేట్లకి అయితేనే వెళ్తాడు. వేరొక ఛానల్లో డిబేట్కి వెళ్తాడు. ఎందుకంటే ఎవడైనా ఎదుటి వ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగాడంటే మనం బెబ్బెబ్బే మేమమ్మే కాలం. జగన్మోహన్ రెడ్డిని మించిన బెబ్బెబ్బే మేమమ్మే. ఇంకా జగన్మోహన్ రెడ్డి కన్నా ఏదైనా కొద్ది గొప్ప గుర్తుంటుంది, వీడికి అది కూడా గుర్తుండదు. ఒక పేపర్లో పట్టుకెళ్ళి ఇది ఇలా చూపిస్తాడు అందరికి, అందులో ఏముండదు, తెల్ల పేపర్లు. నేనే ఈ నాగార్జున యాదవ్ మీద అనేక వీడియోలు చేశా. వాడు చేసినటువంటి ఫేక్లు ఇదే ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోండి, టైప్ చేయండి, వస్తుంది నాగార్జున యాదవ్ అని. అనేక వీడియోలు నేనే చేశాను, ఫేక్ భాగవతాన్ని నేనే బయట పెట్టా. అంటే ఇదంతా కూడా ఏంటంటే వైసీపీ క్రూరత్వానికి నిదర్శనం. ఒక వ్యక్తి వైసీపీ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గెలిచాడు కాబట్టి ఆయన్ని చంపేయాలి, ఆయన్ని లేపేయాలి, ఆయన రాష్ట్రంలో ఉండకూడదు. గతంలో ఇలాగే రాజశేఖర రెడ్డి కూడా 7 కొండల వెంకటేశ్వర స్వామిని, అది 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు. తర్వాత ఏమైందో మనం చూసాం. మరి ఇదే విధంగా వీళ్ళు కూడా విమర్శించవచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి జరిగిన దారుణమే జగన్మోహన్ రెడ్డికి కూడా జరుగుద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే తలాకడ పెట్టుకుంటారు. ఇక్కడ విధానపరమైన విమర్శలు ఉండాలి, రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళకూడదు. కానీ నాగార్జున యాదవ్ అనే వీడు యాదవ్ కాదు, నాగార్జున యాదవ అనాలి.
ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అత్యంత నీచులు నికృష్టుల్లో వీడు కూడా ఒకడు. ఎందుకని వీడు అన్నానంటే వీడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడు వీడు అన్నాడు. అలాంటప్పుడు వీడిని వాడు వీడు అనడంలో తప్పులేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికే అటు చంద్రబాబు గారికి ఇటు రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన నువ్వు, నీకు ఇచ్చేదేంటి గౌరవం? నువ్వు కౌన్ కిస్క గొట్టంగాడు అందులో నువ్వు ఒక గౌన్ కిస్క గొట్టంగాడు వైసీపీలో. ఈడు నేనే పెద్ద తోపుని రోజు సాక్షిలో కూర్చోవటం, నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, ఒక సబ్జెక్ట్ ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటే నువ్వు సబ్జెక్టు గురించి మాట్లాడు, తెలంగాణ ప్రయోజనాల గురించి ఏదైనా మాట్లాడు, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడు. అంతేగాని వాళ్ళని తిడతా వీళ్ళని లేపేస్తా అంటే ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్నటువంటి మైండ్ గేము. వీడి వెనకాల కొంతమంది వ్యక్తులు ఉండి ఈ రకంగా మాట్లాడిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే 2 రాష్ట్రాల్లో కూడా దీని మీద కంప్లైంట్స్ అయితే ఫైల్ అయినాయి. మరి ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో తెలియదు, కానీ ఖచ్చితంగా తీసుకోవాలా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అగౌరవపరచడంతో పాటు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరించాడు. ఒకవేళ వీళ్ళు ఏదైనా స్కెచ్ చేసారేమని డౌట్ వస్తుంది. ఇప్పుడు గతంలో అలిపిరి ఘటనలో బయటపడ్డాడు, కానీ ఈసారి ఎవడు అడ్డుపడినా కానీ అలిపిరి ఘటనలో ఇలాంటి ఘటన జరిగితే బయటపడ్డాని చెప్పి బహిరంగంగానే హెచ్చరిస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే 2 రాష్ట్రాల్లో పోలీసుల్లో కూడా ఆ కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయినాయి. ఖచ్చితంగా తీసుకోవాలా. ఇలాంటి వాళ్ళు చేసే పనులు ఏంటంటే సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, మళ్ళీ ఏదైనా చేశారనుకోండి కులం కార్డు అడ్డం పెట్టుకోవటం. నువ్వు మాట్లాడే మాటగానే నిజంగా మాట్లాడుంటే ఇదే యాదవ కులంలో నిన్న అనేక మంది ద్వేషించారు. అసలు నువ్వు ఈ కులంలో ఎట్టబుట్టావురా బాబు అని చెప్పి కొంతమంది సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. నాగార్జున యాదవ్ లాంటి యదవ మా కులంలో పుట్టడం మేము చేసుకున్న దౌర్భాగ్యం. ఇలాంటి నీచుడు నికృష్టుడు మా కులంలో పుట్టాడని మేము ఒక యాదవ సోదరులుగా వీడి పేరు చెప్పాలంటేనే సిగ్గుపడుతున్నాం. ఈరోజు వీడు మాట్లాడిన మాటలకి చాలామంది ఏంట్రా మీ వాడు అలా మాట్లాడుతున్నాడని మమ్మల్ని అడుగుతుంటే మాకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇలాంటి నీచులు నికృష్టులు అసలు ఎందుకు పుట్టారో మాకు అర్థం కావట్లేదు. మా కులంలో పుట్టినటువంటి ఈడొక ఏదో తులసి వనంలో గంజాయి మొక్కలాగా మా కులంలో ఈడొక గంజాయి మొక్క, ఇలాంటి వెధవను మేము ఎప్పుడు చూడలేదు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పి ఆ సొంత కులం వాళ్ళే ఈరోజు చెప్పే పరిస్థితి. అలాగే ఒక రెస్టారెంట్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద కూడా దాడి చేశాడు. ఈడేదో పెద్ద తూపు తురుములాగా గట్టిగా 4 కార్యకర్తలు గెలిచారంటే అడ్రస్ గల్లంత అయిపోద్ది. 4 కార్యకర్తలు ముసిగేశారనుకోండి అడ్రస్ గల్లంత అయిపోద్ది. కాకపోతే దాడులు చేయమని మనం చెప్పట్లా, అది మన సంస్కృతి కాదు. ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవడమే. ఆల్రెడీ కంప్లైంట్స్ రిజిస్టర్ చేశారు కాబట్టి లీగల్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకు మాట్లాడాడు ఏంటి అనే దాని మీద వివరణ తీసుకోండి. అవసరమైతే జైల్లో పెట్టి ఒక వారం రోజులు ఆ పోలీసుల స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే వెనకమాల ఎవడుండి మాట్లాడిచ్చాడో తెలుస్తుంది. వాస్తవానికి పోలీస్ అంటేనే అమర దూరం పరారు. నిన్న ఈ నెంబర్ తీసుకుని రారా బాబు ఎక్కడికి వస్తావు, ఒకసారి రా మేము కూడా వస్తామని చెప్పి అటు రేవంత్ రెడ్డి అభిమానులు ఇటు చంద్రబాబు గారి అభిమానులు ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టేశాడు. వీళ్ళంతా పిరికి సన్నాసులు. పైకి ఏదో సాక్షిలో లైవ్ వస్తుంది కాబట్టి నేనేదో మాట్లాడితే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ మొక్కను కట్ చేసి తిప్పుకుంటారు కాబట్టి నాకు బాగుంటుంది, 4 చప్పట్లు కొడతారు, నా పేరు కూడా ప్రమోట్ అవుద్దనే ఉద్దేశమే తప్ప ఈ నాగార్జున యాదవ్ అనేవాడు ఉత్తి పిరికి సన్నాసి. పోలీసు అంటేనే తడిపేసుకుంటాడు కింద. నిన్న 4 కార్యకర్తలు ఫోన్ చేస్తారనేటప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయాడు. నీకు నిజంగా దమ్ముంటే నువ్వు మాట్లాడావు కదంత మొగాళ్ళలాగా, మరి ఫోన్ ఎత్తి సమాధానం చెప్పు. నేనేం ఫోన్లో చంపేరు కదా, ఫోన్లో అడుగుతారు, నువ్వు సమాధానం చెప్పి ఎందుకు మాట్లాడావో, ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు, ఎందుకు పారిపోయావు. ఇంటికాడ కూడా లేడంట అడ్రస్ గల్లంతా. అక్కడ ఏడో పారిపోయాడు, మరి హైదరాబాద్ వచ్చేసాడో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్లో దూరు దాక్కున్నాడో తెలియదు, కానీ అడ్రస్ గల్లంతా అక్కడ కూడా లేడంట. ఇలాంటి నీచమైన వ్యక్తులు వైసీపీ పార్టీలో ఉన్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి. ఈరోజు నాగార్జున యాదవ్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను దారుణంగా అవమానించాడు. ఇలాంటి కౌన్ కిస్కా గొట్టంగాళ్లకు సరైన బుద్ధి చెప్పకపోతే వీళ్ళు రేపొద్దున ఇదే రౌడీయిజం, ఇదే గూండాయిజం లాగా ఫీల్ అయ్యి, లేకపోతే ఇదే మాకు ఏదో ఒక స్పెషల్ అక్రిడేషన్ లాగా ఫీల్ అయ్యి రోజు ఇక ఆ ముఖ్యమంత్రులను పట్టుకుని వాడు వీడు అనటం, లేకపోతే నేను చంపేస్తాను పొడి చేస్తానని బెదిరించడం, ఇది రాష్ట్రంలో అశాంతిని రేకెత్తిస్తుంది. కులాల మధ్య, మతాల మధ్య, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది. ఒకానొక దశలో పరిస్థితి దారుణంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సమాజం మీద విద్వేషం జిమ్ముతూ ఇలాగా ఆ బెదిరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రేపొద్దున ఇలాంటి వాళ్ళని చూసి ఇంకో 10 మంది పోరంబోకులు తయారవుతారు. ఈడే ఒక పోరంబోకు, ఇలాంటి పోరంబోకులు మరొక 10 మంది తయారవుతారు. కాబట్టి నాగార్జున యాదవ్ లాంటి పోరంబోకులను, యదవులను, నీచులను, నికృష్టులను పోలీసులు కఠినంగా శిక్షించాలా. మరొక వ్యక్తి ఇలాంటి ప్రయత్నం చేయాలన్నా, ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా సమాజంలో బయటపడాలా. ఏ విమర్శ అయినా రాజకీయంగా హుందాగా ఉండాలి తప్ప ఇలా వ్యక్తిగత విమర్శలు చేసి కించపరిచే విధంగా విమర్శిస్తే ఎవరి మీదైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి.